హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. దసరా పండుగ రానున్న సందర్భంలో దసరా పండుగకు సంబంధించి కళాశాలలకి సెలవు దినాలు అయితే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కళాశాలలకి సెలవు దినాలు అయితే ప్రభుత్వం ప్రకటించిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీరు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి వీడియో చేసిన వెంటనే మీకు రావటం జరుగుతుంది. ఇక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక చివరి వరకు మీరు చూసి లైక్ చేసి అలాగే ఈ వీడియోని తెలియని వారికి అయితే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. ఇక టాపిక్లోనికి వెళ్ళిపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 3 నుంచి 11 వరకు అయితే దసరా సెలవులు ఇస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి కృతికా శుక్ల గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే 12 దసరా 13న ఆదివారం కావడంతో తిరిగి 14వ తారీఖున కళాశాలలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. అంటే జూనియర్ కళాశాలకి 3 నుంచి 11 వరకు దసరా సెలవులు ఇచ్చినప్పటికీ 12న దసరా అలాగే 13న ఆదివారం కావడంతో తిరిగి 14వ తారీఖున అనేది కళాశాలలు అనేవి జూనియర్ కళాశాలలు అనేవి పునఃప్రారంభం అవుతాయని చెబుతున్నారు. అలాగే 3 నుంచి సెలవులు ప్రకటించినప్పటికీ అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉండటంతో అక్టోబర్ 2 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయని చెబుతున్నారు. అంటే అక్టోబర్ 2 నుంచి 13వ తారీఖు వరకు కూడా కళాశాలలకి సెలవు అనేది ఉంటుంది. ఇక తిరిగి 14వ తారీఖున అనేవి కళాశాలలు ప్రారంభం అవుతాయని అయితే చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వారికి అయితే షేర్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.